ఈ వీడియోలో ఫస్ట్ 3 నిమిషాలు మన గేమ్లోకి కొత్తగా వచ్చిన బైండ్ అనే ఫీచర్లో మన జీమెయిల్ అకౌంట్ని యాడ్ చేసుకుని మన ఫ్రీ ఫైర్ అకౌంట్ని ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలో చెప్పినా ఇది ఆల్రెడీ మీకు ముందే తెలిసింటే ఈ వీడియోని ఫస్ట్ 3 నిమిషాలు స్కిప్ చేసి ఆ తర్వాత నుంచి చూడండి, ఫుల్ ఫన్నీ ఉంటుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ఆర్బి అండ్ ఎస్ఏబీస్ లైవ్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త వీడియోతో. అదేంటనగా మొన్న మన గేమ్ OB47 నుంచి OB48కి అప్డేట్ అయింది కదా. అందులో ఏమేమి చేంజెస్ అయ్యాయో చూసి వాటికి మన స్టైల్లో రియాక్షన్ ఇచ్చి మన ఫేస్బుక్ అకౌంట్కి జీమెయిల్ అకౌంట్తో బైండ్ చేసి మన ఫ్రీ ఫైర్ అకౌంట్ని భద్రంగా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ధన్యవాదములు. లైక్ కొట్టి వీడియో చూడండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఈ అప్డేట్ లో నాకు నచ్చిన మంచి ఫీచర్ ఏంటంటే చూపిస్తామండి చెప్పేదేంటికి ఇదే. దీంట్లో మొత్తం అంతా చేంజ్ చేసేసినట్టు చూడండి సెట్టింగ్స్. మనం యాప్స్ అన్ని ఆన్ లో పెట్టుకుంటే ఎట్లా వర్క్ అవుతుంది, యాప్స్ అన్ని ఆఫ్ చేస్తే ఎట్లా వర్క్ అవుతుంది అని బొమ్మ వేసి మరి చూపిస్తున్నాడు. దీంతో పాటు ఇంకో బ్రహ్మాండమైన ఫీచర్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ అకౌంట్ అండ్ బేసిక్ లోకి వెళ్తే బైండ్ అనే ఫీచర్. అంటే దీని గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి తెలిసి ఉండదు. సో ఇప్పుడు నేను చెప్తా తెలుసుకోండి. ఈ బైండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మనం ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ ని యాడ్ చేసుకున్నట్లయితే మన ఫేస్బుక్ పోయినా, లేదా ఎవరైనా మన ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ ని మార్చేసినా, లేదా ఫేస్బుక్ అకౌంట్ వెరిఫికేషన్ లో పడిపోయినా మనం ఇక్కడ ఇచ్చిన మెయిల్ తో మన ఫ్రీ ఫైర్ అకౌంట్ ని లాగిన్ అవ్వచ్చు. చూడండి, ఇట గిరినవాడు క్లియర్ గా చూపిస్తున్నాడు. మీది గెస్ట్ అకౌంట్ అయితే డేంజర్ లో ఉన్నట్టు. ఆ అకౌంట్ ఎప్పుడైనా పోవచ్చు. అదే గూగుల్ తో కానీ, ట్విట్టర్ తో కానీ, వీకేతో కానీ, యాపిల్ ఐడితో కానీ, ఫేస్బుక్ తో కానీ చేసుకోవాలంటే సెక్యూరిటీ లెవెల్ మిడ్లో ఉందని, అంటే మధ్యలో. అక్కడ హై సెక్యూరిటీ కాదు, లో సెక్యూరిటీ కాదు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా గేమ్లోకి వచ్చిండే ఈ బైండ్ అనే ఆప్షన్లో మీరు మీ జీమెయిల్ అకౌంట్ని యాడ్ చేసుకున్నట్లయితే కర్మగా అది మీ ఫేస్బుక్ అకౌంట్ పోయిందే, ఈ జీమెయిల్ అకౌంట్తో మీరు మీ గేమ్ని లాగిన్ చేసుకోవచ్చు, సేమ్ అదే అకౌంట్ని. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ బైండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ రికవరీ ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ఐడిని యాడ్ చేసి ఓకే కొట్టి ఇక్కడ సెండ్ మీద నొక్కితే మీరు పైన చిన్న జీమెయిల్ అకౌంట్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అదిగో చూడండి, నాకు వచ్చింది చూడండి. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకొని గేమ్లో ఇందాక మీరు ఇచ్చిన మెయిల్ కింద వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఈ కోడ్ని పేస్ట్ చేసి వెరిఫై నొక్కండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ని పెట్టుకోండి. సెక్యూరిటీ కోడ్ అంటే ఏం లే, పాస్వర్డ్ అంతే. బట్ ఈ పాస్వర్డ్ని మీరు మర్చిపోకూడదు. ఏటీఎంకి పేటీఎంకి ఇట్లా పెట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే ఇక్కడ ఒకటి మంచిది పెట్టుకోండి, 6 నెంబర్లది. ఇది కానీ మర్చిపోయినారా మీ ఫేస్బుక్ అకౌంట్ పోయినప్పుడు మీరు ఈ జీమెయిల్ అకౌంట్తో మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ని లాగిన్ చేసుకోలేరు. ఇది ఖచ్చితంగా గుర్తుకోండి. సో మీకు మంచిగా గుర్తుండే 6 నెంబర్ల పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చి కింద కన్ఫర్మ్ కోడ్లో కూడా అదే టైప్ చేసి కన్ఫర్మ్ కొట్టేయండి. అంతే, అయిపోయా. ఇట్లా ఫోటో వస్తుంది మీ పాస్వర్డ్ ఇదే అని. ఈ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. దీన్ని డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ఇట్లా వస్తుంది, బైండింగ్ సక్సెస్ఫుల్, రికవరీ ఈమెయిల్ బైండింగ్ విల్ బి కంప్లీట్ ఇన్ 15 days. యూ కెన్ యూస్ ఇట్ ఫర్ అకౌంట్ రికవరీ లేటెస్ట్ ఇఫ్ నీడెడ్. అంటే ఇప్పుడు గిరిన వాడు ఏం చెప్తున్నాడంటే, రేళ్ళడు నువ్వు జీమెయిల్ అకౌంట్ని యాడ్ చేసినావు, బట్ అది పూర్తిగా బైండ్ అయ్యి 15 days పడుతుంది. సో అంతవరకు నువ్వు అన్నం తిని గేమ్ ఆడుకో అంటున్నాడు. ఇది చాలా మంచి ఫీచర్. దీన్ని అందరూ యూజ్ చేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్తో బైండ్ చేసుకొని మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ ఇప్పుడుండే దానికన్నా ఇంకా సెక్యూర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మన జాతి రత్నాలతో కలిసి మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి మారినాయో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో. యారా ఇద్దరే ఉన్నారు, వాడు రాలేదా గజనీగాడు? ఏమో రాలేవాడు, ఇంకా అప్డేట్ చేయలేదు అనుకుంటా. ఎవరు వాడు చేసిండడా? వాడు సాయంత్రం గడ చేస్తే డేటా ఉంటుందో ఉండదో అని తెల్లారిదేమన్నా 5 గంటలకి వెళ్ళి చేసే నా కొడుకు వాడు చేయకుండా ఉంటాడా? ఇంకా ఉండు, ఫోన్ చేసి వస్తా. హలో, చెప్పమావా. ఏం చేస్తున్నావురా? ఏం చేయలే, గమ్మనున్నా. గేమ్ ఆడదాం రా. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఎక్కింటి అదిలే రావో. ఇంకా గేమ్ కన్నా ఛార్జింగ్ ఎక్కువైందా నీకు? ఏందిరా అప్డేట్ అన్నాడు, లాబీకి కలర్ తప్ప ఏం మారతలే. ఇంకా ఇదే ఇంకా అప్డేట్ అంటే. మీ ఇంటికి రంగులు వేస్తే ఏమంటావు? రంగులు వేసినామంట, దీంట్లో అప్డేట్ చేసినామంటారు అంతే. బబ్బబ్బా ఏంద్రా లైట్ అట్లా మెరుస్తున్నాయి, పుష్ప సినిమాలో పులికలు మెరిసినట్టు. నేనే పెట్టించిన లైటింగ్ ఎక్కువ కనపడాలని. ఈ మధ్య ఎనిమిది సరిగ్గా కనపడట్లే, డిమ్ము కనపడతా ఉన్నారు. నాకు నచ్చలే, అందుకే సరి పెట్టమంటే. తెలుసు కదా మీకు, నేను ఎంత చెప్తే అంత గిరినామానికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మ్యాప్ లో ఏమేమి చేంజెస్ అయ్యా చూసేకొచ్చినా అందరూ కాపరేట్ చేయండి. నేను ఎట్లా చెప్తే అట్ట చేయకుంటే. ఇంతకు ముందు ఛార్జింగ్ ఫోన్ కి పెట్టినామేమో, ఈసారి నీకు పెడతా. ఏడా దింపింగా ఫ్లాగ్ నీతానే ఉంది. మాకు తెలుసులే. ఊరికే ఏంద్రది ఇన్హాన్స్డ్ డిజైన్ అని వచ్చా? లేదు, పింక్ కలర్ లో కనబడుతుంది, షీల్డ్ మాదిరి. పింక్ కాదు మామ, బ్లూ. కాదురా, పింక్ కలర్ లో కనబడుతుంది నాకు. అయితే నువ్వు పింక్ లవర్ అనుకుంటా. చెప్పుదో కొడతా, చెప్పు ఏందది? నాకేం తెలుసు, నేను ఏమైనా పెట్టించినా దాన్ని? అయిపోయినాడు గాయపనే అంట కదా పెట్టించింది గిరినావానికి ఫోన్ చేసి. ఏంద్రా ఏం కావాలా మీకు చెప్పండి, ఏం కావాలా అడగండి, మీరు మొహమాట పడద్దండి. అదే మచ్చా, నా చుట్టూ ఎందుకు పింక్ కలర్ లో వచ్చింది షీల్డ్ మాదిరి? అదే అది ఇప్పుడు మామూలుగా కలర్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్
గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అని అట్లా ఆ కలర్లలో పింక్ కలర్ ఒకటి అంతే. పోయి మంచి నా కొడుకుని అడిగితేనే గేమ్ లో ఉండే కలర్ గురించి చెప్పురా అంటే రైన్బోలో ఉండే కలర్ల గురించి చెప్తున్నాడు. కూర ఇదేంద్ర అది నెట్టర్ అయిపోయేది. కాయిన్లు కావాలా దానికి? ఉన్నానే తానా నువ్వు 100-200 టోకన్లు పెట్టుకుని కుమ్మస్తలని బద్దలు కొట్టాలంటే అవ్వదు. మినిమం 1000 టోకన్లైనా ఉండాలి దానిలోని శక్తి బయటికి తీయాలంటే. అబ్బో అంత సీన్ ఉందా దానికి? ఇవి కానీ వచ్చినాయి కదరా గేమ్ లోకి మిషన్లు. నేనే పెట్టించింది. నువ్వు చూసేవని నేను పెట్టించింది రా మనకు ఉపయోగపడతాయని. అయితే వేసుకుంటారులే నా కొడుక నిన్ను కామెంట్లలో అప్డేట్ నచ్చనోళ్ళు. ఏంటికి వేసుకుంటారు? అట్లా వేసుకుంటే ఈ అప్డేట్కి నాకు సంబంధం లేదని చేతులు ఎత్తారు. ఊసర వెళ్ళి అమ్మ మొగుని వీరా నువ్వు. ప్రతి ఎట్లా యూస్ చేసినావు ప్రతి దీన్ని కాయిన్ శాతం చూస్తున్నాయి నీకు అంత బిరిక్క. 200 ఉంటే చాలా సిబి ఎక్కువ ఏమొద్దు. మళ్ళీ వనా కొడుకుంది వెయ్యాలన్నాడు. లేదు 200 సరిపోద్ది. 200కి ఈపీ వస్తుంది, 400కి స్కానర్ వస్తుంది. మన చుట్టుపక్కల ఎలివేస్ ఉంటే కనపడిపోతారు. 600 పెట్టి యూస్ చేస్తే గన్స్ వస్తాయి. ఇప్పుడు నేను యూస్ చేయొచ్చా? లేదు మామ, ఒక్కసారి ఇంకా ఛాన్స్ అయిపోయింది, యూజ్ చేయలేం. నేను ముయిరామన్నా ముయ్ ఎంతో పెద్ద విజ్ఞాన చదువుకు తెలిసినట్టు నాకు అన్ని తెలుసు మావా. 1000 టోకన్లు కావాలా అని ఇప్పుడు కాదు ఒకసారి యూస్ చేయగలమంట. ప్రతి ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి ప్రతి దీన్ని ఏడ దొరుకుతుంది. ఇంకోటి అంటే శాంటోసాలో ఉందిరా తీసుకెళ్తా. శాంటోసా కాదు అది సెంటోసా. సర్లే ఏదో ఒకటిలేపా. నీన నీన నన నీన నన నీన నీన నన నీన నన నీన నీన నన నీన నన. ఇక్కడ ఏందో ఉంది ప్రతి పెట్రోల్ క్యాన్ మాదిరి. ఏంటది? అదే తెలియదు, తీసుకొస్తాను చూపిస్తా. పెట్రోల్ క్యాన్ కాదు ప్రతి ఏందో బీరువా మాదిరి ఉంది. ఇది యూస్ కూడా చేయొచ్చు అనుకుంటా. ఏందో పైదే లూట్ బ్యా. ఏంది అన్ని బుల్లెట్లు ఉన్నాయి దీంట్లో? మయ్యా బుల్లెట్లు ఎవడే వస్తాయి, గన్నులు రావా? లేదు అందులో ఏమో మెడికెట్స్ మాత్రమే వస్తాయి. అయినా మేలేదు దానమ్మ వెయ్యి వచ్చినాయి దాదాపు. లాస్ట్ లోగా నా డబ్బా జిగితే చెక్కలు లేపచ్చు ఎనిమిది గ్లూ వాళ్ళను. రాలే కదా మనం పోయి కీ ఇప్పుదాం, వాళ్ళు శాంటోస్ పోతున్నారు. లేదే మచ్చా కాకపోదు ఏమి రాదా ఇక్కడ రా కీ తీసుకొని రా. పోవై బా, నేను ఎరకచ్చుకున్నా. వీడియో కోసంలే, నా కోసం ఏం కాదు. వీడియో కోసంలే ఈనాడా ఆదివారం నీ వీడియో కోసం పిలుస్తావు చూసుకోమల్లా. బాటిగా తీసుకో. లే గదిని ఇవ్వై నాకు ఇచ్చిందాడు. అయ్యో నేనేం తీసుకోలేదులే, అదే వచ్చింది. ఇచ్చాయి ఫస్ట్ నాకు ఇచ్చాను అది. నాకీ దొబ్బేద్దామనే. నేనేం దొబ్బేళ్ళని జుల్లా మిస్టేక్ గా వచ్చింది. నువ్వు ఇట్లా మాట్లాడద్దు, మనబావులు దెబ్బతింటాయి. తిన్నీలే కట్టుకట్టిస్తా. లే పేసేత్తరా బాటగా. లే మేము పోలేరా శాంటోసాకి. పోండి ఇప్పుడు పోండి. నేనేం తీసుకోలే అంటే కావాల్సి కల్లా తీసుకున్నా అంటావా? సర్లే థ్యాంక్స్. ఏంటికి? ఇదేందో కొత్తగా పెట్టినాడు చూడకుండానే వెళ్ళిపోతండి. నీ వల్లనే తెలుసుకున్నాడు లోడ్ దొరుకుతుందని. ఎక్కువ తొందరగా వెళ్ళిపోదాం చలో. నేను ఆటో వాన్ని. మామ నేను ఎక్కుతా మామ. ఏ బావోయ్ తెలియని వాళ్ళని మా బండి ఎక్కించుకోము. ప్రతి ఇక్కడ 3 ఉన్నా ఏది నొక్కాలా ప్రతి? 600 కాయిస్తే నొక్కు మనకు గన్స్ వస్తాయి. బ్యా లెవెల్ 3 గన్నులు వస్తాయా? తెలీదు నాకు, నువ్వు నొక్కు. బ్యా లెవెల్ 3 గన్నులు కాదు మామూలు వచ్చినాయి. ప్రతి తీసుకునే గల ఇవి. లేదా సిబి తీసుకోవచ్చు, నేను చూసా యూట్యూబ్ లో. అంటే నువ్వు కూడా యూస్ చేయలేదా ఒకసారి కూడా? వా ప్రతి వా. అదేదో పైన ఫుల్ అవుతా ఉంది బార్. ఓహో అది మొత్తం ఫుల్ అయినాక వస్తాయేమో ఇవి. అవునవును అంతే, మర్చిపోయా. నువ్వు మర్చిపోతావు, నేను ఏంటికి మర్చిపోవు? ఇట్లాంటివన్నీ మర్చిపోతావు కానీ బోగుల మీద మాత్రం మర్చిపోవు కదా. అది మర్చిపోతే మా మమ్మీ తన్నుద్ది. యాగంట తీసుకుందాం దీంట్లో. ఏకే తీసుకుందామా M60 తీసుకుందామా? N60 తీసుకుందాం. ఏంది ఇదేందో అన్లిమిటెడ్ సింబల్ చూపిస్తుంది. కొమ్మ తీసి అన్లిమిటెడ్ ఏమో అవుతాయి ఏంది? పుట్టకోసి వస్తాయి అన్లిమిటెడ్. పోయి ఒకసారి అద్దర్లు చూసుకోపో నీ మొగాన్ని. లేదు మామ అన్లిమిటెడే అవి, నువ్వేనైనా వాడుకోవచ్చు. అవునా? అయితే ఇంగారా చెక్కే ఇచ్చే గ్లూ వల్లనే ఉండొకసారి నా దగ్గర ఉండే బుల్లెట్లన్నీ తీసేసి రిలోడ్ చేస్తా అవుతుందేమో. అవుతుందిలే అన్లిమిటెడే. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కాల్చినట్టు కాల్చొచ్చు ఇంకా దడదా. The next game. మామ నీకు ఇప్పుడు సర్ప్రైజ్ చూపిల్లా. ఏందిరా కొంపదీసి ప్రీతికి నాకు పెళ్లి గట్టు గుడిచినావా ఏంది? నీ మొగానికి అంత సీన్ లేదులే. మిల్లులో కొత్తగా లాంచ్ వీడియో పెట్టినారు, అది చూపించే పిలిచబోతున్నా. అవునా ఎప్పుడు పెట్టినారా? 4 సంవత్సరాల ముందు పెట్టినాడు. ఎప్పుడో పెడితే ఇప్పుడేంటి చెప్తా ఎస్సీబీ అర్థం పడతాను లేకుండా అడుగుతావు. అట్లా హారిజన్లు కూడా మార్చినారు రా, ఇంత ముందు ప్లేస్ లో లేవు. కొన్ని మారినాయి, కొన్ని తీసేసినాడు, ఇంకొన్ని యాడ్ చేసినాడు కూడా. అవునా యాడా? మీ అవ్వోళ్ళ ఇంటికాడ ఒకటి, మీ తాతోళ్ళ ఇంటికాడ ఒకటి. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎక్కువ, ఎత్తుక్కో మ్యాప్ ఆన్ చేసి. వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్. ఏ ప్రీతి ఆగా వెళ్ళిపోద్దు. ఫస్ట్ చూడాల దాన్ని దీనంగా పరీక్షించి ఆ తర్వాత యూజ్ చేయాలా. ఏంటికి పెట్టినారు రైడ్ అర్థం పడతాను లేకుండా? ఏంటికి పెట్టినారు? ఏం మాడుతున్నావు? చూపిలా ఏంటికి పెట్టినారు? ఆయన చూపి ఇట్రా కదా ఇట్రా. ఇప్పుడు మనం అంతా మిల్లులో ఫైట్ తీసుకొని మీరు ముగ్గురు చచ్చిపోయినారు అనుకో, నేను ఒక్కనే బతుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గజనిగాడు ఎనిమి రారా, గజని నన్ను తరుముకుంటారా ఎనిమి మాదిరి. అదిగో ఎనిమి మనం అట్లా కొట్టేకొచ్చినప్పుడు మనం ఎదెక్కి దుమ్మడి పరపైకి పెట్టినాడు. చూడక్క ఇడా ఎనిమిసారా బావ మరదలు బంచాట ఆడుకునే పోతున్నారు. అక్క ఒక్కకో నీ అక్క వినపడదా? అక్క సచ్చింది, బావ బతికే ఉన్నాడు. ఇంకా తప్పిది అక్కని చంపేసి బావని ప్రతికుంచడం చాలా పెద్ద తప్పు. కలిసున్న కాటికి పైన అక్క బావ ఇద్దరు కలిసే ఉండాలా. సో బా నువ్వు పో బా, పైన మా అక్క వెయిటింగ్ నీకోసము. బాటుగాడి కిల్లు దొబ్బేశా. నీ కిల్లంటూ నా కిల్లంటూ వేరు వేరేంది మామ.
మనమంతా ఒక టీం. అవి ఇప్పుడు నువ్వు నా ఎనిమిది కదా మిల్లులో నా ఎంత పన్నావు చంపేయమంటావా అయితే? వద్దులే టీమేట్ లేట్ రాలే మచ్చ కొత్తగా పెట్టిన కీని చూపిస్తా. అవుతున్నాం పలే గదిని చూద్దాం. నాకు ఇట్లా కొత్తగా పెట్టిన ఎటు చూడాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. వరకు కీ లేదు మంతా ఎవరుతున్నా ఇప్పుడు దీన్ని ఇప్పేదట. ఓసి అంతేనా? దానికేంది నువ్వు కంగారు పడతావు? మన కూల్నా కొడుకున్నాడు కదా, కాయిన్స్ ఇచ్చి తీసుకొస్తాడు. ఎస్సీబీ తీసుకొస్తాగానే నువ్వు కూల్ లాకొడుకున్నది ఎస్సీబీ. చెప్పిన మాట వినేవన్నీ కూల్నా కొడుకు అనకుండా ఖడ్గవీరుడు అంటారా? లే ఎనిమిస్ ఇచ్చినారే మిల్లు నుంచి. కొట్టమంటావా ఎస్సీబీ? ఫస్ట్ నువ్వు పోయి కీ కొనకరాప, మేము చూసుకుంటాం కానీ. లే మొత్తం స్క్వాడే మొత్తం అట్టుందిరా, ఒకడుతున్నారు ఇల్లు. రానిలే వస్తే మనకే మేలు కదా, వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉండే కీ లాక్కోవచ్చు. అయితే నేను వచ్చేది నా ఎస్సీబీ. ఏంటికిరా? కీ ఉందంట కదా. నీకు తెలుసా ఉండేది లేంది? ఎస్ఆర్పి చెప్పే కదా. వాడు వేదాంతి నువ్వు సిద్ధాంతిలే. ముడ్డి ముసుకుని కొనుక్కోనరా. వచ్చినా రేపు ఇచ్చాకే వచ్చినాయి. అరసద్దు నువ్వు ముందు ఆడవాళ్ళ నోరు గట్టిదంట. నువ్వు అడితే నేను తట్టుకోలేను. అమ్మదినమ్మా ఏంది ప్రీతి ఎంత మాట నెత్తి ఒకటేసారి? అంటే రివైవ్ ఇవ్వకుంటే ఎంత మాట నెత్తావా? అవును, నాకు కోపం వస్తే అంతే. నేను ఏంద్రా నీ అక్క పుట్టుకొని కొట్టుకుంటా అప్పటి నుంచి. వీరసింహారెడ్డి ముట్టుకుంటే బొగ్గే. రే ఇట్లా ఒకటి దాంకొని కొట్టినాడు మన వెళ్తాను బాటుగాడు. నేను వస్తున్నా సార్, కంగారు పడకు. ప్రీతి వాళ్ళ దగ్గరికి నా పడ్డు పన్నాడంటే ముందర మంచి ప్లేయర్ అయింటాడు. నువ్వు నేను వస్తున్నా అని అమ్మలక్క మధ్య ఊరుకుంటా పోతే నీకు బతుకుండదు ఇట్లా. రేపు కొట్ర నా కొడుకుని బ్రికా. వాడిని కొట్టి ఇంకా ఉపయోగం లేదండి, నీ చెక్కేసినాడు. నువ్వు వాడిని చెక్కే అయితే వాడు వదలద్దు నా కొడుకుని. పుల్లికిల్లి చేసుకున్నాడు పిరికినా బట్ట. బట్ట కదరా బట్టి అను పాపాడా. యాటికి మా ఒకలాడి ఉయ్యాలుకుంటా పోతున్నావు. తాడు దించురా. బాటగాడికి ఇల్లు కొట్టుకునే మామ కీ తెచ్చినా ఏం చేయాలా? ఇప్పుదాం రా. ఏం చేయాలంటే ఏం చేస్తావు దాంతో? మీ ఇంటి తాళం ఇప్పుతావా? అయితే ఎస్ఆర్బికి రివే ఇచ్చేసొద్దున నలుగురం మేరుకోవచ్చు. ఇక్కడ రా కదా నీకరా. ఇక్కడ అకి ఇక్కడదే. ఏమి తేతే నువ్వు తే చెప్తా కిందే. ఇప్పుడు లూట్ కావాలంటే నా ఎంటరా, లేదు అని బతికిత్తా అంటే పీక్కిపో. లేదు నాకు లూటు కావాలని అంటే వస్తాలే. రే పాపం రా ఇది. రే పాపం తోలుకొని పోతారా నా కొడుకలారా? లే అరే రే ఇప్పేసిన ప్రతి. సరే రా నువ్వు వచ్చే వరకు లూట్ ఎరకం రా. ఏముంది ఇక్కడ ఏరుకోవడానికి? గాయస్ ఈ బెరవడం యాప్ లో చేంజ్ అయినవి ఇంకంతే. ఇంకా ఏమైనా మిస్ అయ్యింటే అవి మాకు తెలియదని అర్థం. సో ఈ వీడియో అండ్ OB48 అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ రంజాన్ సందర్భంగా మ్యాప్ లో మార్పులు చెరుపులు చేస్తానంట. అవి చేస్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.